పవన్ కళ్యాణ్ నా పెద్ద కొడుకు అఖిర పుట్టినరోజు. అదే రోజు నా రెండో కొడుకు ఈ విధంగా జరగటం పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాద వార్త తెలియగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు పలువురు ప్రముఖులు. అంతేకాదు మెగా అభిమానులు సైతం కంగారు పడ్డారు. ఫైర్ యాక్సిడెంట్ అయింది, చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉండదని నాకు తెలియదు. తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే మొదట ప్రమాదం ఏమంత పెద్దది కాకపోవచ్చు అని అంతా ఊహించినా సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయం వివరించేసరికి ఆ ప్రమాదం ఎంత పెద్దదో అందరికీ అర్థమైంది. స్మోక్ అంతా వెళ్ళిపోయింది లంగ్స్ లోకి, బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. ముఖ్యంగా సింగపూర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా పవన్ కుమారుడు మార్క్ శంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ గురించిన వివరాలు అందిస్తూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. నా పెద్ద కొడుకు అఖిర పుట్టినరోజు. అదే రోజు నా రెండో కొడుకు ఈ విధంగా జరగటం పలువురు జనసేన నేతలు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నారు. ఇంతమంది మంచి మనసుతో ఆకాంక్షించి ఆశీస్సులు అందించడంతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ తన కుమారుడి ప్రమాదం గురించి పవన్ కళ్యాణ్ వెల్లడించిన వివరాలు ఒకసారి చూద్దాం. నా చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్లో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుని క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రమాద వార్త తెలుసుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి పరామర్శించారు. మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి వాకప్ చేసి ధైర్యం చెప్పారు. అవసరమైన సహకారం అందించాలని సింగపూర్ హైకమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పరామర్శించి మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యకర్తలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. ఇంతమంది మంచి మనసుతో ఆకాంక్షించి ఆశీస్సులు అందించడంతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఏపీలో మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సింగపూర్ స్కూల్లో జరిగిన ప్రమాదం చిన్నపాటిదే అనుకున్నాను. ఈ స్థాయిలో ఉంటుందని అనుకోలేదు. తీరా చూస్తే మా అబ్బాయికి బ్రాంకోస్కోపీ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృత్యువాత పడటం చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. విశాఖలోని అరక్ ప్రాంతంలో పర్యటనలో ఉన్నాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదు. సింగపూర్కు బయలుదేరి వెళ్తున్నాను. మా పెద్దబ్బాయి అఖీరానందన్ పుట్టినరోజు. అదే రోజున మా రెండో అబ్బాయికి ఇలా జరగడం దురదృష్టకరం. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈ క్లిష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి, మీడియా ప్రతినిధులందరికీ నా ధన్యవాదాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు. స్మోక్ అంతా వెళ్ళిపోయింది లంగ్స్ లోకి, బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరటంతో సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యలను తొలగించడానికి బ్రాంకోస్కోపీ చికిత్సను అందిస్తున్నారు. ముక్కు లేదా నోటి ద్వారా చిన్న ట్యూబ్ను ఊపిరితిత్తుల్లోకి పంపి కెమెరా ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఈ పరీక్షను సుమారు 45 నిమిషాల పాటు వైద్యులు నిర్వహిస్తారు.